చంద్రబాబు 4.0 ప్రభుత్వం పనితీరు మొదలైంది. తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతానన్న చంద్రబాబు తన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో క్లారిటీ ఇచ్చేశారు. సవాళ్లను అధిగమించేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. మంత్రులకు ట్రైనింగ్ ఇస్తామంటున్నారు. సమర్థవంతులు, నమ్మకమైన వారినే పర్సనల్ సెక్రటరీగా పెట్టుకోవాలంటున్నారు. 2014 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సో ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా డీల్ చేస్తున్నారు. మంత్రివర్గంలో సామాజిక కూర్పుతో ఈ ప్రభుత్వం అందరిది అన్న నమ్మకం కలిగించారు. ఫైనల్ గా 5 సంతకాలతో ప్రజాపాలనను మొదలుపెట్టారు. భోంచే ముందు రుచేందుకు కాదు, నేను ఒకటే చెప్పా. 1.0 చూశారు, 2.0 చూశారు, 3.0 చూశారు, 4.0కి వచ్చాను. ఇప్పుడు మీరు చూడబోతారు. ఇది సీఎం చంద్రబాబు నాయుడి కాన్ఫిడెన్స్. చంద్రబాబు 4.0 సర్కార్ తీరు ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నారు. కేసులు పెట్టి భయపెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని, ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన సాగుతుందని భరోసా ఇచ్చారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం తిరుమలను ధనార్జన కేంద్రంగా మార్చిందన్నారు. విపరీతమైన రేట్లు, బ్లాక్ మార్కెట్లో టికెట్ల విక్రయం ఉండకూడదన్నారు. గంజాయి, అన్యమత ప్రచారం, మద్యం, మాంసం అంటూ విచ్చల విడిగా గత ప్రభుత్వం వ్యవహరించిందని, ఇకపై తిరుమలలో గోవింద నామాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానన్నారు. తిరుపతి నుంచే ప్రక్షాళన షురు అంటున్నారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన, ప్రసాదాలు, క్లీనింగ్, లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. కడా నేను వస్తే పరదాలు కట్టే పరిస్థితి, ఇంకా హ్యాంగ్ ఓవర్ బాలేదు. పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రెండోది, మనుషులు వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రారు, ఇంక నేనే వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చేయచ్చు అన్నమాట. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధేస్తుంది. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలు మమేకం కావాలని, నష్టపోయినా ఇబ్బంది పడిన వర్గాలను ఆదుకోవాల్సి ఉందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయని, వాటిని పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తానని, కక్ష సాధింపులు ఉండబోవన్నారు. ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే చంద్రబాబు ఇచ్చారు. అదే సమయంలో సీఎంగా పగ్గాలు చేపడుతూనే చేసిన తొలి 5 సంతకాలు హిస్టారికల్ గా మిగిలిపోనున్నాయి. కాలంతో పాటే ప్రయాణించే కెపాసిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు. మెగా డిఎస్సి, స్కిల్ సెన్సస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ మొదటి టార్గెట్ గా తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకొస్తే మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించారు. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పై పెట్టారు. వైసీపీ హయాంలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ను సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేస్తారు. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం రద్దుపై చంద్రబాబు 2 సంతకం పెట్టారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయటానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చిందని విమర్శిస్తూ వచ్చిన బాబు ఈ చట్టానికి చరమగీతం పాడారు. ఈ చట్టం ముసుగులో కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు ఆస్కారం ఉందని గుర్తించి రద్దు చేశారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. జగన్ ఫోటో ప్రింట్ చేసిన పాస్ పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించేసి ప్రజలకు భరోసానిచ్చారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని సెట్ చేస్తానంటున్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్రపోని రాత్రులు, కోర్టు చుట్టూ దిగే పరిస్థితి, మీ మనోభావాలు వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లేన్ వస్తుందో, లేకపోతే ఎక్కడ 41 కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారు అందరూ భయపడిన రోజులు, నిద్ర లేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అర్థాలు పెట్టే పరిస్థితి లేదు, లేకపోతే ప్రొక్లేన్ పంపించే పరిస్థితి లేదు. కానీ
ప్రజాపాలన స్టార్ట్ అయింది. అటు 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు 200 పెన్షన్ను 5 రెట్లు పెంచి 1000 చేశారు. తరువాత దాన్ని 2000కు పెంచారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో 4000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే దాన్ని నెరవేరుస్తూ 3వ సంతకం పెట్టారు. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. పూటకు 5 చొప్పున 3 పూటలకు కలిపి 15 రూపాయలకే ఆహారాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 2.50 లక్షల మంది టిఫిన్ భోజనం చేసేవారు. ఇందుకు గాను అప్పటి టీడీపీ ప్రభుత్వం 31 కోట్లు ఖర్చు పెట్టింది. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే సంతకం చేశారు. ఇక యువత ఉన్నత విద్య చదివినా అందుకు తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవటానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవటమే అని గుర్తించారు. ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో స్కిల్ సెన్సస్ హామీనిచ్చారు. చంద్రబాబు 5 సంతకం ఈ ఫైల్ పైనే పెట్టారు. ఇలా నైపుణ్య గణన చేయటం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయన్నది తేల్చనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ఏ రంగానికి ప్రాధాన్యముందన్న విషయాలను గుర్తు చేస్తూ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించేలా ఈ సెన్సెస్ కు డిజైన్ చేశారు. ఇది చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం. పాలనలో ఇలాంటి పద్ధతులు పాటించడం వల్లే 90వ దశకంలో సీఈఓ సీఎం అన్న పేరు చంద్రబాబుకొచ్చింది. ఇప్పుడు 4 దశాబ్దాల రాజకీయ అనుభవంతో మరింత కొత్తగా ఆలోచిస్తున్నారు.